but I speaking about Jeremiah 23 chapter. ప్రియులారా, ఈ యొక్క అధ్యాయాన్ని పరిశీలన చేసినప్పుడు దేవుడు కాపరులతోనూ ప్రవక్తలతోనూ యాజకులతో మాట్లాడినటువంటి దేవుని వాక్కు. కాపరులు గొర్రెలను చెదరగొట్టేవారుగా ఉన్నారని, ప్రవక్తలు యాజకులు కళ్ళ కనేవారుగా ఉంది. ప్రవక్తలు కనిన కలలు, యాజకులు కనిన కళ్ళవి ఇజ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగాను దేవునికి వ్యతిరేకంగాను బోధ చేశారు. అందునిమిత్తమై దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే, కళ అది ఎలా ఉండాలా, అది సత్యముతోనా యథార్థంగానా, ఆ కళ నిజమా కాదా, దాని తాత్పర్యాన్ని చెప్పగలిగే శక్తి కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్కు చెబుతుంది. కొందరు ప్రవక్తలు యాజకులు కనిన కళలు ఇజ్రాయేలు ప్రజలకు అది వ్యతిరేకంగాను, ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి దూరముగా ఉండేటట్లుగా వారు భావాలు చెప్పేవారు. అందుకని దేవుని కోపం వచ్చి దేవుని వాక్కు వారితో ఏం మాట్లాడుతుందంటే, ఎవడైనను కాపరులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, యాజకులు కావచ్చు, కలగనిన విషయమయ్యేది భావాన్ని చెప్పేవారే నా వాక్కు అంటే నా మాట వినిన వారు అవుతారు. అందుకని వారిని ఏం చెప్పాడంటే, వారికి ధాన్యముతోనూ చెత్తతోనూ ఏమి సంబంధము అన్నాడు. వాస్తవే, ధాన్యం వలె కాపరులు, ధాన్యం వలె ప్రవక్తలు యాజకులు ఉన్నారు. ఈ చెడ్డ కళలు కానీ దేవునికి దూరంగా ప్రజలను రానియకుండా ఈ కళ మంచిదని మోసం చేయి కళలంటి వారు చెత్తవారు. అందుకనే దేవుడు వారిని వేర్పరిచి మళ్ళీ ఏమన్నాడంటే 28-29 వచనంలో, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట సుత్తి వంటిది కాదా, నా మాట బండ వంటిది కాదా. వాస్తవమే ప్రియులారా, ఎవరైనా కానీ దేవుని ప్రజలకు చెడు కళలు కని ఇది కరెక్టు అని చెప్పే ప్రతి వారికి అగ్నితో రగలు చేయబడతాడు. అలాగే సుత్తి వంటిది కంటే కొట్టబడతాడు. అలాగే బండను చీల్చినటువంటి బండలుతో వారు కొట్టబడతారు. అందుకనే ప్రియులారా, ఈ దినాన మరి కాపరులు కానీ ప్రవక్తలు కానీ యాజకులు కానీ దేవుని వాక్కు కలిగి అది సత్యమైనటువంటిది అయ్యుండి కనిన కళను మాత్రమే వివరించాల. అది ఎలా ఉండాలా, దేవుని ప్రజలకు దేవునికి మధ్యవర్తంగా మంచి విధానాన్ని కలిగి, అది దేవుని వాక్కు ద్వారా కలిగిన కళ అయితే దేవుని యొక్క ప్రజలను దేవుని యొద్దకు చేర్చే కళలా ఉండాలి. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, చెడ్డవారిని చెత్తతోనూ మంచి కళలు కనిన వారిని స్వచ్ఛమైనటువంటి ధనముతో సమకూర్చాడు. ఈ 3 ఆపదలు వస్తాయి: అగ్ని, సుత్తి, బండ. ఇది ప్రమాదకరమైనదని దేవుని వాక్కు. కనుక ప్రియులారా, మీరు గమనించండి, దేవుని ప్రజలను చెడగొట్టవద్దు. అనేకమైనటువంటి వాటిని కలిపి ఇది కరెక్ట్ అయిన కళ అని చెప్పవద్దు. దేవుడి వాక్యాన్ని మనందరికీ ఫలింపచేయను గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ సంబడి.